వెల్కమ్ బ్యాక్. వైజాగ్ స్టీల్స్ కు ఇన్ని అవార్డులు రివార్డులు ఊరికే రాలేదు. ఈ 35 ఏళ్ల వైజాగ్ స్టీల్స్ ప్రయాణం ఏమీ నల్లేరు మీద నడకలా సాగలేదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది, ఎన్నో కష్టాలను అధిగమించింది. ఒక్కో కష్టం నుంచి ఒక్కో పాఠం నేర్చుకుంటూ ముందుకెళ్తోంది. తొలినాళ్లలో ఆర్థిక సంక్షోభం నుంచి మొదలుకొని 2 ఏళ్ల కిందటి హుదూద్ వరకు ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంది. భవిష్యత్తులో ప్రపంచ దేశాలతో ముందుకు సాగుతూ పొరుగు దేశాల పోటీని తట్టుకుంటూ అప్రతిహతంగా ప్రయాణం సాగిస్తోంది. వైజాగ్ స్టీల్స్ విశాఖ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి పెంచిన పరిశ్రమ. కానీ దీని వెనుక 15 ఏళ్ల పోరాటం ఉంది, 35 ఏళ్ల అభివృద్ధి ఆరాటం ఉంది, వేలాది ఉద్యోగుల కఠోర శ్రమ ఉంది. ఈ 3.5 దశాబ్దాల ప్రయాణంలో వైజాగ్ స్టీల్స్ ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. అయినా ఒక్కొక్క అడ్డంకిని ఉక్కు సంకల్పంతో ఎదుర్కొంటూ ముందుకు దూసుకెళ్తోంది. ఫ్యాక్టరీ కోసం ఉద్యమ స్థాయిలో తొలి అడుగు వేసినప్పుడే 32 మంది ఆత్మ బలిదానాల తర్వాత పునాదులు పడ్డాయి. ఆ తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ప్రమాదాలు, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంది. విశాఖకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహకారం అనేది తక్కువ ఉంది. ఆ రోజు కూడా నిర్మాణంలో కూడా అప్పులు చేసి నిర్మించుకోవాల్సి వచ్చింది, వడ్డీలు ప్రభుత్వాన్ని చెల్లించవలసి వచ్చింది. ఈరోజు విస్తరణ లాభాలు వచ్చినటువంటి విస్తరణలోని గవర్నమెంట్ పాలసీల వల్ల నష్టాలు వస్తుంది. ఇదే ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్లో ఉన్నటువంటి జిందాల్, ఇటువంటి టాటా, టిస్కో వాళ్ళకి అందరికి కూడాను అనేక రాయితీలు ఇచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 1990 నుంచి కూడా ఎటువంటి రాయితీ ఇవ్వకుండా 10,000 కోట్ల రూపాయలు రుణాలు చెల్లించింది. ఇవాళ 12,000 కోట్ల రూపాయలతో విస్తరణ జరిగింది. ఇవాళ ఐరన్ వేర్ మైన్స్ కావాలని చెప్పేసి శంకుస్థాపన చేసినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ ఇస్తా ఉన్నారు. ఇంతవరకు కూడాను సొంత ఐరన్ గనులు లేకపోవడం ఏంటంటే విశాఖ ఉక్కు అనేది 20,000 కోట్ల రూపాయలు వచ్చిన లాభాల్లో నష్టపోయిందన్నమాట. 1982లో తన ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత కొన్నాళ్ల పాటు సాఫీగానే ముందుకెళ్లిన వైజాగ్ స్టీల్స్ ఆ తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. 1998 నుంచి 8 ఏళ్ల పాటు వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవడం అసాధ్యమన్నారు. ఒకానొక సమయంలో స్టీల్ ప్లాంట్ 8,000 కోట్ల నష్టాలు మూటకట్టుకుంది. నూతన ఆర్థిక విధానాలు, ఆర్థిక సంస్కరణలు, స్టీల్ రేట్లు పడిపోవడం, బొగ్గు రేటు గణనీయంగా పెరగడం వంటివి ఉక్కు కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీనికి తోడు ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకునే ఐరన్ ఓర్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం, ఒరిస్సా బయలడిల్లా గనుల నుంచి బొగ్గు దిగుమతి ఆగిపోవడం, ఉత్పాదకత ఖర్చులు, విద్యుత్ ఛార్జీలు పెరగటంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆ టైంలో ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు జరిగినా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కోవడంతో ప్రభుత్వం ఆ ఆలోచనను ఉపసంహరించుకుంది. ఆపై యాజమాన్యం సంస్కరణ చర్యలు చేపట్టింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది అనేకమైనటువంటి బాలారిష్టాలను అధిగమించి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అగ్రభాగాన ఉంది. మిగతా స్టీల్ ప్లాంట్ని కంపేర్ చేస్తే అతి తక్కువ సిబ్బందితో ఎక్కువ ఉత్పత్తి చేసి ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గతం నుంచి కూడా ఇటు ఐఎన్టీసీ గుర్తింపుగా అనేక రకాల ఆందోళనలు, పోరాటాలు చేసి ఈ కర్మాగారాన్ని ప్రైవేటు పరం కానివ్వకుండా, డిజిన్వెస్ట్మెంట్ కానివ్వకుండా కాపాడగలిగినాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉన్నప్పటికీ కూడా ఐఎన్టీసీ రికగ్నైజ్ యూనియన్గా అనేక సందర్భాలు అందరినీ కలుపుకొని ఆందోళన చేయడంతో దీన్ని ప్రభుత్వ రంగ సంస్థగాన్ని పరిరక్షించుకున్నాం. మళ్ళా ఈ అనుమానాలు మళ్ళీ రేవెచ్చినాయి. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ప్రైవేటీకరణ, డిజిన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అటువంటిది లేకుండా ఇది పూర్తిగా భారతదేశ ప్రభుత్వం ఆధీనంలో ఉండే విధంగా ప్రైవేటీకరణ కానీ డిజిన్వెస్ట్మెంట్ లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అనవసర వ్యయాలు తగ్గించుకోవడం, ఉద్యోగస్తులను సమర్థంగా వినియోగించుకోవడం వంటి చర్యలు చేపట్టింది. దీనికి తోడు స్టీల్ ధరలు పెరగడంతో స్టీల్ ఫ్యాక్టరీ లాభాల బాట పట్టింది. ప్రస్తుతం కంపెనీ ప్రొడక్షన్ 120% ఉంది. దీనికి తోడు 2010లో ప్లాంట్ విస్తరణకు పునాది రాయి వేశారు. ఈ విస్తరణలో భూములు కోల్పోయిన వారికి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు కల్పించారు. ఫ్యాక్టరీలో కృష్ణా, గోదావరి ఫర్నెస్లను పూర్తి స్థాయిలో ఆధునీకరించి 2025 కల్లా 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో దూసుకెళ్తున్నారు. ఇలా విజయ పథంలో దూసుకెళ్తున్న వైజాగ్ స్టీల్స్ కి చైనా పెద్ద గండి కొడుతోంది. 6 ఏళ్ల కిందట చైనా ఒక్కొక్కటి 1,00,000 కోట్ల పెట్టుబడితో 4 స్టీల్ ఫ్యాక్టరీలు నిర్మించింది. వీటి ద్వారా రోజుకు భారీ స్థాయిలో స్టీల్ ఉత్పత్తి చేస్తోంది. ఈ స్టీల్ ను మనకన్నా తక్కువ ధరకే ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తోంది. నాణ్యతలో చైనా స్టీల్, వైజాగ్ స్టీల్ కాలిగోటికి కూడా సమానం కాకపోయినా ధర తక్కువగా ఉండటంతో దానికే ఎక్కువగా ఆదరిస్తున్నారు. దీంతో గడిచిన కొన్నేళ్లుగా విదేశాలకు ఎగుమతులు తగ్గాయి. ఒకానొక దశలో 120% ఉత్పత్తి సామర్థ్యంతో దూసుకెళ్లిన వైజాగ్ స్టీల్స్ ఇప్పుడు గిరాకీ లేక ఇబ్బంది పడుతోంది. వీటన్నింటికీ తోడు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మందగించిన ఇన్ఫ్రా రంగం ప్రభావం కూడా వైజాగ్ స్టీల్స్ మీద పడింది. అంటే మెయిన్గా చైనా నుంచి ఇంపోర్ట్స్ రావటం అన్న విషయం ఏంటంటే, చైనాలో దేర్ ఈజ్ చాలా ఇంబ్యాలెన్స్ ఉంది. వాళ్ళ సప్లై ప్రొడక్షన్ సామర్థ్యం ఏమో 800 మిలియన్ టన్స్ కంటే ఎక్కువ ఉంది. కానీ వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ స్లో డౌన్ అన్న విషయం మనందరికీ తెలుసు.
సో దానివల్ల అక్కడ స్టీల్ యూజ్ కానీ స్టీల్ కన్జంప్షన్ కానీ తగ్గినాయి. సో వాళ్ళ సప్లైకి వాళ్ళ ప్రొడక్షన్ క్యాపబిలిటీకి వాళ్ళ యూజ్కి ఒక ఆల్మోస్ట్ 200 మిలియన్ టన్స్ గ్యాప్ వచ్చింది. దీన్ని వాళ్ళు అన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయటం ప్రారంభించారు. వాళ్ళ యూనిట్స్లో ఒక 200 మిలియన్ కెపాసిటీ గ్రాడ్యువల్గా ఫేజ్ అవుట్ అయిపోతుంది. అంటే అన్వైబుల్ యూనిట్స్ వాళ్ళతో కానివ్వండి, లేదా అన్ఎకనామిక్ యూనిట్స్ అనండి, గవర్నమెంట్ సబ్సిడీస్ విత్డ్రా చేస్తే దే కెనాట్ పెర్ఫామ్. ఆ యూనిట్స్ అన్ని గ్రాడ్యువల్గా 2 to 3 ఇయర్స్లో ఫేజ్ అవుట్ అయ్యే అవకాశం పూర్తిగా ఉంది. సో అది ఫేజ్ అవుట్ అయిపోతే దేర్ విల్ బి ఎ రీబ్యాలెన్సింగ్, వాట్ వీ కెన్ కాల్ ఇన్ చైనా దేర్ విల్ బి రీబ్యాలెన్సింగ్. ఆ రీబ్యాలెన్సింగ్ అయితే మనకి ఇంపోర్ట్ థ్రెట్ పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. ఇక 2 ఏళ్ల కిందట విశాఖను ముంచెత్తిన హుదూద్ కూడా వైజాగ్ స్టీల్స్ ను దారుణంగా దెబ్బతీసింది. అయినా సరే ఉద్యోగులు, యాజమాన్యం పట్టువదలని ఉక్కు సంకల్పంతో ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో పునరుద్ధరించారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు అడపాదడపా యాంత్రిక లోపాల వల్ల జరిగే ప్రమాదాలు కూడా వైజాగ్ స్టీల్స్ కి సవాల్గా నిలిచాయి. 2012లో ఆక్సిజన్ ప్లాంట్ వద్ద జరిగిన ప్రమాదంలో 19 మంది మరణించారు. అయితే ఆ తర్వాత ఎప్పుడూ ఇంత స్థాయి ప్రమాదాలు జరగకుండా యాజమాన్యం పూర్తి చర్యలు తీసుకుంది. 2014లో కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలై 2 ఇంజనీర్లు గాయపడ్డారు. అదే ఏడాది బ్లాస్ట్ ఫర్నేస్ దగ్గర చిన్న పేలుడు జరిగింది. కానీ ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. గతేడాది ఫిబ్రవరిలో కూడా ఒక అసిస్టెంట్ ఇంజనీర్ రొటేటింగ్ డ్రమ్లో పడి గాయపడ్డారు. ఇలాంటి చిన్న ప్రమాదాలు తప్ప గడిచిన కొన్నేళ్లుగా ఎలాంటి పెద్ద ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా ముందుకు సాగుతున్న ఆధునిక రాజధాని నిర్మాణం, కేంద్ర ప్రభుత్వం విశాఖకు ప్రకటించిన స్మార్ట్ సిటీ నిర్మాణంలో వైజాగ్ స్టీల్స్ ఉక్కు ప్రముఖ పాత్ర పోషించబోతోంది. ఇక అంతర్జాతీయంగా తన అవుట్లెట్లతో మరింతగా విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. ఎప్పటికప్పుడు ఎన్నెన్ని ఒడిదుడుకులు ఎదురైనా చెక్కు చెదరని ఉక్కు సంకల్పంతో దూసుకెళ్తోంది మన విశాఖ ఉక్కు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.